తంత్రం అనగానే మన దగ్గర ఇట్స్ ఆల్ అవుట్డేటెడ్. మౌనిక సుంకర LLB బీటెక్ చదివింది ఇట్లా మాట్లాడుతుంది. నేను 8 సంవత్సరాలు అమెరికాలో ఉన్నాను, సాఫ్ట్వేర్లో పనిచేస్తాను, ఇప్పుడు హైకోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. తంత్రం ఉంది, మంత్రం ఉంది, యంత్రం ఉంది, అన్నిటికీ శక్తి ఉంది. అవి చేసే పనులను మనం సిద్ధించుకోగలిగితే అద్భుతాలు చేయగలం, దుష్ట శక్తికి కూడా వాడుకోగలం. రావణాసురుడు శివుడు భక్తుడు, కానీ అధర్మానికి వాడుకున్నాడు. రామయ్య కూడా రామలింగేశ్వరుడు, శివయ్యకి ఆరాధన చేస్తాడు, కానీ ధర్మబద్ధంగా ఉన్నాడు. భగవద్గీతలో కూడా మనకేం చెప్తారంటే మనిషిని ఒక ఫ్రీ విల్ ఇచ్చారనమాట. ఎట్లా దాన్ని మిస్యూజ్ చేస్తావా లేదా దాన్ని యూజ్ చేస్తావా, దేనికోసం, లోక కళ్యాణం కోసం యూజ్ చేస్తే అది నీకు మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని మిస్యూజ్ చేసినావు అనుకో, అప్పుడు కూడా అది మల్టీఫోల్డ్గా నీకు వచ్చేస్తుంది. అదే తంత్రం ముఖ్య ఉద్దేశం అనమాట. చేసే ముందు చెప్పేదే అది తంత్రానికి. తంత్ర అనే సబ్జెక్ట్ అమెరికాలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది, హాంబర్గ్ యూనివర్సిటీలో ఒక ఆనరీ చైర్ లో ఉంది. మనం ఎట్లా అంటే యోగా అమెరికా చేసిన తర్వాత మనం చేయడం మొదలు పెట్టాం. ద సేమ్ వే తంత్ర కూడా చూసుకోండి, హాంబర్గ్ యూనివర్సిటీలో ఉంది, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉంది. కాబట్టి నమ్మడం ఇప్పుడు మనకు తప్పని పరిస్థితి. ఇప్పుడు ఏంటిదంటే మనం వాటర్ బాటిల్ మనం పట్టుకొని తిరిగినాం అనుకోండి చీప్, అదే ఒక ఫారినర్ వాటర్ బాటిల్ పట్టుకొని తిరిగిన అనుకోండి క్లాస్. అంతే, అది మన మైండ్ సెట్ అనమాట. ఎందుకంటే ఆ బుద్ధి అట్లా అయిపోయింది తెల్లోళ్ళని చూసి దీన్నే మనం అంధానుకరణం అంటారన్నమాట. అంధానుకరణం వల్ల మనం మన సంస్కృతికి దూరం అయిపోతున్నాం.